నా ఉద్దేశం స్కిల్ ఈజ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ ద బుక్. మీరు పుస్తకంలో చదివింది అప్లై చేస్తున్నారు చూసారు, దట్ ఈస్ ఆల్సో స్కిల్. సో స్కిల్ డెవలప్మెంట్ కాకుండా దాన్ని దే షుడ్ కాల్ ఇట్ సంథింగ్ ఎల్స్. ఇన్ అవర్ స్కూల్ వాట్ వీ డూ ఇస్ వీఆర్ నౌ సెట్టింగ్ అప్ laboratory for children to go and do fiddle with electricals. ఫర్ ఎగ్జాంపుల్ బల్బు చేంజ్ చేయాలి, పిల్లలకు తెలియదు బల్బు చేంజ్ చేయాలి. నేను చిన్నప్పుడు మా ఇంట్లో బల్బు పోతే ఆ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చేవాడిని. మా అమ్మ చెప్పేది బల్బు పోయింది తీసుకురా అని చెప్పేసి అక్కడికి వెళ్ళేవాళ్ళం. 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి ఆ బల్బు ఒకటి కొనుక్కొచ్చి మేమే చేంజ్ చేసేవాళ్ళం. వీ నో హౌ టు చేంజ్ బల్బ్, వీ నో హౌ టు చేంజ్ ట్యూబ్ లైట్, ఇవన్నీ తెలిసే. ఇప్పుడు పిల్లలకి అవి తెలియదు. చిన్న చిన్న గొళ్ళెలు ఊడిపోతే, లూజ్ అయిపోతే స్క్రూ డ్రైవర్ తీసి టైట్ చేసుకోవడం, ఇవన్నీ ఇంట్లో మేమే చేసాం. ఐ థింక్ ఇది ఒక క్లాస్ పెట్టాలేమో సార్ పిల్లలకి. ఇప్పుడు ల్యాబ్ పెడుతున్నానండి. దేర్ ఇస్ ఎ ల్యాబ్ విచ్ వీఆర్ సెట్టింగ్ అప్ ఇన్ ద స్కూల్ ఫర్ చిల్డ్రన్ టు ఫిడిల్ విత్ దీస్ థింగ్స్. స్క్రూ డ్రైవర్ ఎలా యూజ్ చేయాలి, కటింగ్ ప్లేయర్ ఎలా యూజ్ చేయాలి, సుత్తి ఎలా యూజ్ చేయాలి, మేకు కొట్టేటప్పుడు ఏంటి, స్క్రూస్ ఉన్న నెయిల్స్ ఎట్లా కొట్టాలి, స్క్రూస్ లేని నెయిల్స్ ఎలా కొట్టాలి, ఇవన్నీ నేర్పించాలి. కొబ్బరికాయ పీచు తీయడం రాదు, కొబ్బరికాయ ఎలా పట్టుకుని కొట్టాలో తెలియదు, మన చెరుగళ్ళు ఎలా కొరికి తినడం కూడా తెలియదు వీళ్ళందరికీ. ఇన్ఫాక్ట్ 2014లో ఒకటి జరిగింది స్కూల్లో. 2వ క్లాస్ పిల్లలు, 2nd క్లాస్ పిల్లలతో మాట్లాడుతూ వేర్ డూ యూ గెట్ యువర్ వెజిటబుల్స్ ఫ్రమ్ అని అడిగాను. ఒక అమ్మాయి టక్కుని లేచి ఫ్రమ్ సూపర్ మార్కెట్ అని చెప్పింది. నేను అడిగిన క్వశ్చన్ దాని రీజన్ వేరు, ఆ పాప చెప్పిన ఇది వేరు. దెన్ ఇట్ స్ట్రక్ మీ, ఇదే సరిగ్గా లేదని చెప్పి కిచెన్ గార్డెన్ ఒకటి స్టార్ట్ చేసి పిల్లలకు చూపించాం. ఇక్కడి నుంచి వస్తాయి, తీసుకెళ్ళి ఫార్మర్స్ తీసుకెళ్ళి స్టోర్లో పెడితే మీరు స్టోర్లో తెచ్చుకుంటారు. వెజిటబుల్ స్టోర్స్లో దొరకవమ్మా, వెజిటబుల్ స్టోర్లో అమ్ముతారు, వచ్చేది ఇక్కడి నుంచి. అలాగే రైస్, ఇవన్నీ సైన్స్గా చదువుతున్నారే కానీ పిల్లలండి, దే డోంట్ నో దీస్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ హైదరాబాద్ దెర్ ఇస్ వన్ ప్లేస్, ఒక ఫామ్ ఇది ఉంది, పిల్లలు బురదలో దిగి నాట్లు వేసి నేర్చుకోగలిగింది. అట్లీస్ట్ స్కూల్స్ అన్నీ కూడా అక్కడికి 1 రోజన్నా 2 రోజులన్నా తీసుకెళ్ళి చూస్తే ఎంత కష్టమో, ఆ నాటు వేయడం ఎంత కష్టమో, అది పెరగడం ఎంత కష్టమో ఇవన్నీ తెలుసుకుంటారు పిల్లలు. ఈరోజు దే గెట్ ఫుడ్ ఈజ్ స్విగ్గీ ఫర్ చిల్డ్రన్. స్విగ్గీ జొమాటోనే మమ్మీ లేకపోయినా పర్వాలేదు, స్విగ్గీ మమ్మీ లేకపోతే హ్యాపీ కూడా. స్విగ్గీలోంచి వెరైటీగా తెచ్చుకోవచ్చు. అమ్మ ఉంటే పప్పు మాత్రమే చేస్తుంది, లేదా కూర చేస్తుంది. ఇదైతే నాకు కావాల్సింది తెచ్చుకోవచ్చు, పిజ్జా కావాలో బర్గర్ కావాలో ఏది కావాలో అది తెచ్చుకోవచ్చు. సో దీన్ని చేంజ్ చేయాలంటే ఈ స్కిల్స్ దీనికి ఒక ఇవి పెట్టారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు ఇవి నేర్పించమని చెప్తున్నారు. ఎంతవరకు స్కూల్స్ దాన్ని పెట్టి చేయగలరు? పెద్ద స్కూల్స్, సిటీలో ఉన్న స్కూల్స్ చేసేస్తారండి తొందరగా. చిన్న స్కూల్స్ కష్టపడతారని అనుకుంటున్నాను. బికాజ్ ఇట్ నీడ్స్ స్పేస్, ఇట్ నీడ్స్ రూమ్. దానికి ఒక పర్సన్ని పెట్టి నేర్పించడానికి అవి చెయ్యాలి. ఒక ప్లంబర్ని పెట్టాలి, ఒక ట్యాప్ ఊడిపోయింది, ఏం చేయాలి? ఇవన్నీ లేకపోతే ఈ స్కూల్స్ మేము ఏమంటారు ఉండనివ్వము, లేదంటే మేము రిమూవ్ చేసేస్తాము అనే ఒక పద్ధతిని, అఫిలియేషన్, ఎగ్జాక్ట్లీ అఫిలియేషన్స్ మేము తీసేస్తాము, లేదంటే దీనికి అసలు కుదరదు, మేము పర్మిషన్సే ఇవ్వము అని ఎందుకు చేయలేకపోతుంది అనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా వస్తుంది, తప్పకుండా. దిస్ ఇస్ కమింగ్. స్కూల్స్ కెన్ గెట్ రెడీ ఫర్ ఇట్. వాళ్ళు తొందరగా రెడీ అయితే మంచిది. అది వచ్చిన తర్వాత మేము చేయలేమని చెప్పుకోవడము, దానికి ఒక టైం అడగడం, ఇవన్నీ చేయడం కన్నా ప్రోయాక్టివ్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈరోజు చదివితే ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఎప్పుడు వెన్ దే ఆర్ గోయింగ్ టు హిట్ యూ, వీ డోంట్ నో, ఇట్ విల్ హిట్ యూ. దాని తర్వాత ఈ హైడ్రా తగిలినట్లు అందరూ ఇది ఎలా ఇప్పుడు కష్టపడుతున్నారు, అలా కష్టపడకండి, ఇప్పుడే రెడీ కాండి. యూ ప్లీజ్ లెర్న్ దీస్ థింగ్స్, సెటప్ దీస్ థింగ్స్, పుట్ దెమ్ ఇన్ యువర్ స్కూల్స్. స్కూల్స్లో చేసి నేర్పించాలి. కానీ ఏ స్టేట్కి ఆ స్టేట్ అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అవి ఏ కండిషన్లో ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఏం నడుస్తుంది, ఎంతసేపు అండి చేయాలని అనుకుంటే ఎవరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? అసలు గవర్నమెంట్ చేయట్లేదండి. ఒక ఐ ఆల్సో వాంట్ టు బ్లేమ్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. అవును, ఈవెన్ పేరెంట్స్ కూడా ఇలా ఉంటే మేము ఈ స్కూల్లో జాయిన్ చేయము అని ఎందుకు అనుకోవట్లేదు? అదొక పద్ధతి అండి. రెండో పద్ధతి, మీ ఇంట్లో నీళ్లు రాకపోతే వెంటనే ఫోన్ చేసి హైదరాబాద్ మెట్రో వాటర్కో వాళ్ళకో ఫోన్ చేసి ఇది ఇలా అవుతుంది, అది అలా అవుతుంది, సూయేజ్ వాటర్ కలుస్తుందని, అదని ఇదని అన్ని కంప్లైంట్ చేస్తారు. కానీ మీ ఇంటి పక్కన స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో ఏదో ఒకటి ఉంటుంది, అది మూతపడిపోయి ఉంటుంది, దాంట్లోకి ఎవరు రావట్లేదు. ఎవరు ఫోన్ చేసి ఎవరికి చెప్తున్నారు? ఎందుకు చెప్పట్లేదు? సామాజిక బాధ్యత ఎవరికి లేదు ఇప్పుడు. ఎందుకు లేదు? దెన్ వీ షుడ్ నాట్ బ్లేమ్ గవర్నమెంట్. ఏమి చేయట్లేదు అని మీరు చేయాల్సింది మీరు చేయండి. ఫస్ట్ ఫోన్ చేసి ఒక 10 సార్లు కంప్లైంట్ చేయండి, పేపర్కి రాయండి,
రోడ్లు బాగలేను అని ఫోన్లు పెట్టి వాట్సాప్ దీంట్లో ఫేస్బుక్లోనే దాంట్లో పెడుతున్నారు కదా, అట్లా ఇది కూడా పెట్టండి. జిల్లా పరిషత్ స్కూల్ ఈరోజు సోమవారం ఇదిగో తాళం వేసి ఉంది, ఫోన్ పెట్టి ఫేస్బుక్లో పెట్టండి. అవును అవును ఇవి మనం చేయడం మొదలు పెడితే వాళ్ళు కూడా మేలుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారండి. మనం పట్టించుకోవట్లేదు, మన రెస్పాన్సిబిలిటీ మనం ఫుల్ఫిల్ చేయడం లేదు. అవును గవర్నమెంట్ ఒక వంతుకి వాళ్ళు మనం కంప్లైంట్ చేసినా కూడా చేయట్లేదు అని, ఫీజులు పెంచుతున్నారు అని చెప్పి పెద్ద పెద్ద అసోసియేషన్లు పెట్టి ఇది చేస్తున్నారు. కానీ స్కూళ్ళు మూతపడిపోయి ఉన్నాయి, గవర్నమెంట్ ఎందుకు ఇవి ఫంక్షన్ చేయట్లేదు అన్నది చెప్పకపోవడం అన్నది అది మనం చేసే తప్పండి. యాజ్ అ సిటిజన్ మై జాబ్ ఈజ్ నాట్ జస్ట్ టు పే ట్యాక్సెస్ అండ్ లీవ్ ఇట్. నేను ట్యాక్స్ కట్టేసిన తర్వాత మీ ఇష్టం, తప్పు. యాజ్ అ పేరెంట్ నేను ఫీజు కట్టేసిన తర్వాత నాకు ఏ సంబంధం లేదు దీంట్లో, తప్పు. మీరు పార్టిసిపేట్ చెయ్యాలి. దిస్ ఈజ్ యువర్ కంట్రీ, దిస్ ఈజ్ యువర్ స్టేట్, దిస్ ఈజ్ యువర్ సిటీ, దిస్ ఈజ్ యువర్ హౌస్. అన్నిట్లోనూ మీకు ఒక రోల్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ అంత రోల్ లేకపోయినా ఒక చిన్న రోల్ ఉంది. ఎలక్షన్ కూడా వెళ్ళట్లేదండి మనం, రైట్? సో వీ డోంట్ హ్యావ్ ద రైట్ టు బ్లేమ్ ద గవర్నమెంట్. అవును అవును లెట్స్ స్టాప్ బ్లేమింగ్. మా పిల్లలు అంటారు, నువ్వు ప్రతి చోట ఇలా క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే నీకు మెంటల్ వస్తుంది ఒక రోజున, ప్రతి చోట కొట్లాట పెట్టుకుంటావా, ప్రతి చోట ఇలా అరుస్తూ ఉంటావా అంటే ఏం చేయమంటారు సార్? ఇప్పుడు స్కూల్కి పిల్లలు పెడుతున్నారు లేదా అనేది కనీసం ఈరోజు వచ్చారా లేదా, మీ అబ్బాయి రాలేదండి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వనప్పుడు అంటే ఏమవుతుందంటే అందులో అటెండెన్స్ పడలేదు లేదా ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు వారం రోజులు రానప్పుడు కూడా వీళ్ళు ఇన్ఫార్మ్ చేయట్లేదన్న పాయింట్లో ఒకరోజు నేను అన్నాను, ఎవ్రీ డే ఫస్ట్ అవర్ ఎందుకు మిస్ అవుతున్నాడు అనే పాయింట్లో అడిగితే మీ ఇంట్లోనే లేట్ అవుతుందని చెప్తున్నాడని చెప్తున్నారు. అది మీరు కనీసం నాకు చెప్పాలి కదా, మా వాడు ఇలా అబద్ధం చెప్తున్నాడు మీరు చెప్పాలి కదా నాకు ఇలా జరుగుతుందని అన్న పాయింట్లో అడిగితే, సో నువ్వు ఇలా ప్రతి చోట ఇలాగే క్వశ్చన్ చేస్తూ పోతావు. క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్. దానివల్ల ఒకళ్ళు చేంజ్ అవుతారు, ఆ ఒక్కరు ఇంకొకరిని చేంజ్ చేస్తారు, అండ్ దెన్ ఇట్ విల్ గో ఆన్ టు క్యాచ్ ఆన్. ఎవరు చేయకపోతే దెన్ ఇట్ విల్ రిమైన్ లైక్ దట్. 1857లో ఎవరో ఒకళ్ళు నేను ఇది చెయ్యను, ఐఎమ్ గోయింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, ఐఎమ్ గోయింగ్ అగేన్స్ట్ ద బ్రిటిష్ అని ఒకళ్ళు తిరగబడ్డారు. కాబట్టి వాళ్ళని చూసి ఒకళ్ళు, వాళ్ళని చూసి ఒకళ్ళు, వాళ్ళని చూసి ఒకళ్ళు 90 సంవత్సరాల తర్వాత 1947కి మనం అందరం ఫ్రీ అయ్యాం. చేశారు కదా ఎవరో ఒకళ్ళు ఫస్ట్. అది మనం కూడా చేసుకోవాలి. చేసుకోకపోతే వీ కెనాట్ కీప్ కంప్లైనింగ్ అబౌట్ దిస్.